నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కార్టూన్ తెలుగు. ఎలా ఉన్నారబ్బా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నిన్నైతే వీడియో చేయలేదు, సారీ. మీరందరూ ఎదురు చూసారని మాకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్. మీ అభిమానానికి, మీ ప్రేమకి ఏమి ఇచ్చినా తెచ్చుకోలేమండి. చాలా చాలా థ్యాంక్స్ మీకు అందరికీ. మా మీద చూపిస్తున్న ఇంత ఆప్యాయత అసలు మేము ఊహించలేమండి. ఇంత ఎదురు చూస్తున్నారు. వీడియో చేయలేదని కామెంట్ చేస్తున్నారు. సారీ ఫ్రెండ్స్, నిన్న కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియో చేయలేదు. అయితే ఈరోజు వీడియో చేశాము. ఈ వీడియో చూసి అందరూ జర లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్లు అయితే చాలా తక్కువగా వస్తున్నాయి. లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కనున్న బెల్ని ఆనని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ అన్నీ వస్తాయి మీకు. చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. అందరు బాగున్నారు కదా? ఎవరు విషెస్ అయితే లేవు కదా ఈరోజు. విషెస్ అయితే ఒకరిది మర్చిపోయాం, అందుకే చెప్పాము. నిన్న వీడియో చెయ్యమనేసి ముందు రోజు చెప్పామండి, సారీ. ఎవరెవరైతే మీకు మెన్షన్ చేయాలో, విషెస్ చెప్పాలో, వెడ్డింగ్, బర్త్డేలు కొంచెం మాకు కామెంట్ ఒక రోజు ముందే చేయండి ఫ్రెండ్స్. సారీ ఎవరికైతే చెప్పలేదు, మరీ చెప్తున్నాము, మీకు క్షమించాలి. వీడియో చేయనందుకు చాలా చింతిస్తున్నాం. ఈరోజు అయితే వీడియో చాలా బాగుంది, ఎంటర్టైన్మెంట్గా ఉంది, కామెడీగా ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటుంది. చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. నా రాజా ఎంత క్యూట్గా ఉన్నాడు, అప్పట్లాగే ఉన్నాడు, సేమ్ అదే గుర్తొస్తుంది నాకు. రాజా నాతో మాట్లాడితే ఈరోజు నా ఎంత సంతోషపడేవారు ఇంకొకరు ఉండేవారు కాదు. రాజా, నాకు తెలుసు రాజా, నువ్వు నా కోసం వస్తావని. నా కోసం వచ్చావా రాజా? లవ్ యూ రాజా. నా కోసం వస్తావని నాకు తెలుసు, ఎప్పటికైనా వస్తావని నాకు తెలుసు. రాజా, నన్ను ఎప్పటికీ విడిపోకు రాజా, ఇలాగే ఉండు, నన్ను అత్తుకొని ఉండు రాజా, వెళ్ళిపోకు రాజా, వెళ్ళిపోకు. వద్దు రాజా, నన్ను విడిపోకు, నన్ను విడిపోకు, నన్ను విడిచిపెట్టిపోకు, నన్ను వదిలేసిపోకు రాజా, నన్ను వదిలేసిపోకు. ప్లీజ్ నాతోనే ఉండు రాజా, నాతోనే ఉండు, ఇలాగే ఉండు, నాతోనే ఇలాగే ఉండు రాజా, నాతోనే ఇలాగే ఉండు, ప్లీజ్ ఇలాగే ఉండు. ప్లీజ్ రాజా, నన్ను వదిలేకు, ప్లీజ్ రాజా, నన్ను వదిలిపెట్టి వెళ్ళకు, ఇలాగే ఉండు, ఇలాగే ఉండు. ఇది కూడా కలనేనా? నేను ఊళ్ళోనే బతుకుతున్నానా? నా రాజా రియల్గా రాలేదా నా ముందుకి? నా బతుకంతా ఇలా కలలు కంటూనే ఉండాలా? ఎప్పుడు వస్తావు రాజా? ఆ లతను వదిలేసి నా దగ్గరికి ఎప్పుడు వస్తావు? నీ గురించి నేను పిచ్చిదాన్ని అయిపోతున్నాను రాజా, పిచ్చిదాన్ని అయిపోతున్నాను. ఎన్ని రోజులు ఇలా కలలు కంటూ బతకాలి? నా రాజా నన్ను వదిలేశాడు, మొత్తానికి వదిలేశాడు. లతను పెళ్లి చేసుకున్నాడు, మొత్తానికి నన్ను వదిలేస్తాడా? వదిలేయడు అనుకొని వచ్చాను, మళ్ళీ కలుస్తాను నేను రాజానని వచ్చాను. రాజా, నాకు అన్యాయం చేశావు, నీతోనే జీవితం పంచుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ రాజా, నన్ను వదిలేసి వెళ్ళకు, నన్ను వదిలేసి వెళ్ళకు, నీతో తీసుకెళ్ళు. సుధా, సోనీ, అదేంటి సోనీ, 3 నెలల నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావు? మాయమైపోయావు. నువ్వు ప్రెగ్నెంటా? మ్యారేజ్ కాకముందే ఏంటి ఈ పని? సారీ సుధా, నీకు చెప్పకుండా ఇదొక తప్పు చేశానే. వాడు నాతో పాటు ఉన్నాడు కదా, పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి నన్ను మోసం చేసి నాకు ప్రెగ్నెన్సీ వచ్చేలా చేశాడే. నన్ను వదిలేసి వెళ్ళిపోయాడే. ఇప్పుడు అన్నయ్యకు నువ్వు ఎలాగైనా నచ్చ చెప్పాలి సుధా. అదేంటి సుధా అలా నవ్వుతున్నావు? మరి మీ అన్నయ్యకు చెప్పడానికి నేనెవరిని? నేనెందుకు చెప్తాను? నువ్వే చెప్పుకో, ఏమైనా చేసుకో, నాకు సంబంధం లేదు. నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావని, వాడికి పెళ్లి చేస్తానని, వాడిని తీసుకొచ్చి నీ కట్టబెడతానని నేను ఎలా మాట ఇస్తాను చెప్పు? నువ్వు ఎట్లవో ఆగులవో ఏమైనా అయిపో, నాకు సంబంధం లేదు. పెళ్లి కాకముందు ఎందుకు అలా తొందరపడావు? మరి రోగమా? పెళ్లి చేస్తాం కదా, ఎలాగో ఉండొచ్చు కదా. మరి వాడు రోజు తాగి వచ్చి ఇంకో అమ్మాయితో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఆన్ లైఫ్ వాడు చూసుకుంటున్నాడు, నా లైఫ్ నేను చూసుకుంటున్నాను. నీ లైఫ్ నువ్వు చక్కబెట్టుకోవాలి కదా. నీకెవరున్నారు ఇంకా నీ లైఫ్ని చక్కబెట్టడానికి?
అలా అనకు సుధా, నీకు పుణ్యం ఉంటుంది. అన్నయ్యతో మాట్లాడి ఎలాగైనా ఒప్పియు సుధా. చెప్పు ఏం ఒప్పియాలంటావు? ఏం ఒప్పియాలి? ఇడు ఇంకో దాంతో తిరిగి కడుపు తెచ్చుకుంది అని చెప్పేసి ఒప్పియాలా? వాడిని తీసుకొచ్చి పెళ్లి చేయాలని ఒప్పియాలా? ఇంట్లో ఉండు, నీకు వండి పెడతాను, సేవ చేస్తాను, రేపు డెలివరీ అయితే డెలివరీ చేసిన తర్వాత నీ బాబును నిన్ను లాలించుకుంటూ కూర్చుంటానని చెప్పాలా? సిగ్గుండాలి ఇంతైనా. ఏదో తప్పు జరిగిపోయింది సుధా, నీ చెల్లెల్లాంటి దాన్ని అనుకోయి నన్ను క్షమించి వాడిని బుద్ధి చెప్పి వాడిని తీసుకొచ్చి నాకు పెళ్లి చెయ్యి. అప్పటి వరకు నేను ఇంట్లోనే ఉంటాను, నాది నేను వండుకొని తింటానులే సుధా. ఇప్పటికి ఎక్కడికి వెళ్ళిపోతాను ఇప్పుడిప్పుడే అంటే నాకు ఏమీ ఆధారం లేదు, ఒక జాబు లేదు, ఏమీ లేదు సుధా. అదే నేను ఆడపిల్లనే కాబట్టి కొంచెమైనా జాలి దయ నాలో ఉంది కాబట్టి నిన్ను క్షమించేస్తున్నాను. అదే చెప్పావు కదా ఇప్పుడు వంట చేసుకొని తింటానని, నీది నువ్వు వండుకొని తిను, మీ అన్నయ్య కనిపించకుండా ఎలాగోలా మేనేజ్ చేస్తాను నేను. అయినా నిన్ను దాచడానికి ఏమైనా చిన్నగా ఉన్నావా నువ్వు? ఇప్పుడు నిన్ను 2 రోజులు 3 రోజులు అంత దాచగలను, ఎందుకంటే తిరుగుతూ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు మీ అన్నయ్య, ఇంటికే సరిగ్గా రావట్లేదు కాబట్టి. ఇంటికి వచ్చాడంటే ఎలాగైనా కంటపడతావు, అప్పుడేం సమాధానం చెప్పాలి? అదే సుధా, అన్నయ్యకు నిజం చెప్పిందే బెస్ట్. మనం ఇద్దరం కలిసి వెళ్ళినప్పుడు కొంచెం నాకు సపోర్ట్గా మాట్లాడు, అన్నయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడదాము. అన్నయ్య బెడ్రూమ్లో ఉన్నాడేమో ఇప్పుడు. 2 రోజుల నుంచి ఇంట్లోనే లేడు వాడు, ఎక్కడ తిరుగుతున్నాడో ఏమైపోయాడో నాకే తెలీదు. బెడ్రూమ్లో ఉన్నాడేమో, వెళ్ళి మాట్లాడదాము, నాకు సపోర్ట్ చెయ్యు అంట. వచ్చిందమ్మా నంగరాశి తుంగబుర్ర. అలా అనకు సుధా, ప్లీజ్, నీకు దండం పెడతాను సుధా, అలా మాట్లాడకు సుధా. నేను నీ చెల్లెల్లాంటిదాన్ని అనుకో సుధా, నాకు సపోర్ట్ చెయ్యు, అన్నయ్యతో మాట్లాడినప్పుడు నాకు సపోర్ట్ చెయ్యు సుధా, ప్లీజ్. ఓకేలే, ఏడాకు, రేపు పొద్దున కూడా వస్తే చూద్దాం, మాట్లాడదాం. కానీ లేలే, నా ముందు నుంచి వెళ్ళిపో నువ్వు బయటకు. ఇది చాలా టెక్కు చేస్తుంది, ఎవరి గురించో ఆలోచించుకుంటూ ఏడుస్తూ ఊహల్లో తేలుతూ ఉంది. ఆయన గురించేనేమో, రాజా గురించి. ఇది పెద్ద ప్రతివ్రతలాగా చెప్తుంది నాకు నీతులు. ఇది చేసేటి అన్ని దొంగ పనులు, అన్నయ్యకి తెలియకుండా వాణ్ణి కలవడం, ఆయనతో మాట్లాడడం, వాని ఊహల్లో తేలడం, అవన్నీ చేసేది ఇది నాకు నీతులు చెప్తుంది. చెప్తాను, నాకు కూడా ఒక రోజంటూ వస్తుంది, అప్పుడు నిన్ను కీలు బొమ్మలాగా ఆడిస్తాను, చూడవే సుధా, చూడు. రాజా, బాగున్నావా రాజా? ఏంటి మాట్లాడలేదు, తగ్గలేదా ఏంటి నా మీద? ఇప్పటిదాకా నేను కలగన్నానా? రాజా నాకు ముద్దు పెట్టిండు కలలోనా? అయ్యా, ఇది నిజమైతే బాగుండు కదా. దగ్గరకు వచ్చి నన్ను హగ్ చేసుకొని కిస్సు పెట్టిండు అనుకున్నాను నేను. ఛీ, అంతా ఉత్తిదే అయింది. రాజాకు ఇంకా మీద కోపం పోలేనట్టుంది, అలా చూసి చూడనట్టు షాక్ అయ్యి వెళ్ళిపోతున్నాడు. ఛీ, నా జీవితం ఇంత ఎదురుపడ్డా కూడా రాజా నాతో మాట్లాడకుండా చేసుకున్నాను. రాజా మాత్రం ఏం తగ్గలేదు, ఎంత స్మార్ట్గా ఎలా తయారయ్యాడు చూడు. పల్లెటూరి ఉందాతనం అదంతా రాజా ఇంకా పోనిచ్చుకోలేదు. సిటీలో ఎందుకు తిరుగుతున్నాడు? హాస్పిటల్ నుంచి ఎందుకు బయటకు వచ్చాడు? మళ్ళీ హాస్పిటల్లో ఎవరున్నారబ్బా? నాతో మాట్లాడకుండా అలా వెళ్ళిపోతున్నాడు, ఇంకా కోపం ఉంది నా మీద, అందుకే అలా వెళ్ళిపోతున్నాడు. లవ్ యూ రాజా, నాతో మాట్లాడొచ్చు కదా ఒక్కసారి. నా రాజాకైతే ఏం కాలేదు, కానీ ఎవరి కోసం వచ్చాడో మరి హాస్పిటల్కి తెలుసుకోవాలి, ఎలాగైనా సాయంత్రంలోగా తెలుసుకోవాలి. ఇప్పుడైతే నాకు డ్యూటీకి టైం అవుతుంది, వెళ్ళిపోవాలి. ఈ హాస్పిటల్లో వర్క్ చేసి ఎవరైనా తెలిసిన వాళ్ళకి కాల్ చేసి రాజా అనే పేరుతో ఎవరైనా అడ్మిషన్ అయ్యారా అని చెప్పేసి అడగాలి.
తెలుసుకుంటాను, ఎలాగైనా తెలుసుకుంటాను. నా రాజా గురించి నేను ఎంక్వైరీ చేయకుండా ఉంటానా? మళ్ళీ లతకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? అప్పుడు యాక్సిడెంట్ అయింది, కోలుకున్నారు ఇద్దరు. మళ్ళీ ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? ప్రెగ్నెంట్ కూడా ఉందా ఏంటి? ఉండొద్దు, ప్రెగ్నెంట్ అస్సలే ఉండొద్దు. అలా అవ్వడానికి అవకాశమే లేదు. అవకాశం ఉన్నా కూడా అది తుంచేయాలి మొగ్గలో ఉన్నప్పుడే. పెళ్ళి పోయినా మళ్ళా దొరకదని బాగా వేసుకొని గిన్నెడు గిన్నెడు తిన్న నుంచి కడుపులో కుటకుట అంటుంది. ఇప్పటికీ 4 సార్లు పోతి. అందరూ అడుగురు కదా. ఇప్పుడైతే నన్ను ఎవ్వరు చూడరు, ప్రశాంతంగా పోవచ్చు. ఈ చెరువు కట్ట మీద పోయి కూర్చుంటా, ఎవ్వడు చూడడు. నన్నైతే ఎవరు చూడట్లేదు కదా. ఆయన 11:30 12 అవుతుంది. ఈ టైంలో ఎవడు దిక్కుంటాడు, ఎవడు చూస్తాడు నన్ను చూడడానికి? ఎవడన్నా వస్తా అడిగిరికి ఇకో నాకే కూర్చుంటా, ఎవడు ఉండడు. ప్రశాంతంగా కడుపు అంత ఖాళీగా కావాలి. కుట అంటుంది. ఎందుకంత అంతగానం తింటే జరంత తీసుకొచ్చుకున్నారు తింటే కకృతికి పోయి అంతగానం తింటే కడుపు ఆగం కాగదా మరి. ఈడనే మస్తు నీళ్ళు ఉన్నాయి చెరువులా. నేను అనవసరంగా లోట తెచ్చుకున్నా కదా. అబ్బా ఎంత హాయిగా ఉన్నది. ఆ గుర్రం మీద ఎక్కి సవారు చేస్తున్నట్టున్నది ఇప్పుడు. కానీ నవ్వినట్టు సౌండ్ వస్తుంది నుంచి. ఆ రూమ్లో వాళ్ళు ఉన్నారు. అగో నవ్వినట్టు కెక్కలు కొట్టినట్టు ఇంకేమో సౌండ్ వస్తుంది. ఈ రాత్రిలాగా రూమ్లో వాళ్ళు ఉన్నారబ్బా. చాలండి ఇంకా ఆపండి. ఎవరే బాబు, దయ్యాలా ఏంటా? అసలు నాకేం అర్థం కావట్లేదు. పోయి నేను చెరువు గట్ట మీదకి వచ్చిన. ఇదేందిరా భగవంతుడా, నాయంబడి దయ్యాలు మనుషులు అందరూ నా ఇంటని పడతారు. పొద్దంతానేమో మంది మీద ఏడుస్తుంది అంటారు. రాత్రిలో నన్ను ప్రశాంతంగా పోదామంటే ఇట్లున్నది. ఇదేందిరా బాబోయ్, దయ్యాలా మనుషులా ఏంటా? రూమ్లో పాడుపడ్డ రూమ్లో ఏం చేస్తున్నారే? పొద్దున పూట పోదామంటే నా ఇంటనే ఉంటారు. గల్లీలందరిగా ఎప్పుడు చెంబు పట్టుకునే తిరుగుతుంది, ఎప్పుడు ఎరగబెడుతూనే ఉంటుంది మల్లక్కకు అని ఎక్కిరిస్తారు పోరలు. ఇప్పుడు పోదామని ప్రశాంతంగా అందరు అన్నాక పోదామంటే ఈ దయ్యాల మనుషులా పాడుపడ్డ రూమ్లా? పోయవ్వా, అక్కడ పోనన్నా పోతా నేను. ఈ రూమ్లా దయ్యాలు కాదు మనుషులే ఉన్నారు. ఆపండి అంటున్నారు. పాడు పండ్లు ఇంకేదో చేస్తున్నట్టున్నారు. నా కళ్ళతో నేనెందుకు చూస్తా ఈ పాడుమడ్డ పండ్లు? పోయి అక్కడ, నేను అక్కడ పోతారయ్యా. కడుకును ఇంటికాడ కడుకుంటా కానీ ఏమవుతుంది? ఎవరైనా చూసినారు, నన్ను చూడలేరు. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నట్టున్నారు. సప్పుడు చేయకపోయి ఇంటికాడ కడుకుంటా. ఇదేం బాధరా నాకు.